నా పేరు మధుశేఖర్. బిగ్ బాస్ అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు. చూడండి, కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీ. ఇప్పుడు అందరూ సెలబ్రిటీస్ మీద చాలా మంది సెలబ్రిటీస్ విన్ అవ్వాలని కోరుకుంటారు, కానీ మనకి కామన్ మ్యాన్స్ అనేది విన్ అవుతే చాలా మంది ఇటువంటి వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్తారు. బిగ్ బాస్ 9 సీజన్ చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తుంది బిగ్ బాస్ 8కి బిగ్ బాస్ 9కి చాలా డిఫరెంట్ ఉంది. 2 హౌసెస్ వచ్చాయి, అంటే కామనర్స్ అండ్ సెలబ్రిటీస్. అయితే ఇక్కడ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నెగ్గొచ్చారు కాబట్టి హౌస్ ఆఫ్ ఓనర్స్గా కామన్ మ్యాన్స్ చేశారు. అలాగే కామన్ మ్యాన్స్కి అన్ని ఫెసిలిటీస్ ఏసీతో సహా ఇచ్చారు. ఇక్కడ బిగ్ బాస్కి అయితే చాలా బాగా నచ్చింది అగ్ని పరీక్షలో వచ్చిన కామన్ మ్యాన్స్. ఇక్కడ మాస్క్ మ్యాన్ అయితే అట్రాక్షన్గా నిలిచాడు. తన కోపం ఏమీ తగ్గించుకోకుండా చాలా పౌరుషంగా మాట్లాడుతున్నాడు. అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నైట్ ఎలా గడిపారంటే, ఇక్కడ ప్లేట్స్ ఎవరు తిన్న ప్లేట్స్ వాళ్ళే కడుక్కోవాలా, లేకపోతే ఒకరు మన అందరి ప్లేట్స్ కడగాలనే రీతు చౌదరితో సంజన ఇద్దరు డిస్కషన్ మొదలైంది. అలాగే ఇక్కడ గేమ్స్ అంటే ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ మొత్తం నైట్ అంతా డ్రెస్సెస్ సర్దుకోవటం, మంచిగా కబోర్డ్స్ అన్ని చూసుకోవటం, హౌసెస్ అంతా కొత్తగా ఉంది. అయితే నైట్ ఇలా అయి గడిచిపోయింది. డే మొదలైనప్పుడు వెంటనే సాంగ్ వచ్చింది, డాన్స్ వేశారు. అలాగే ఇక్కడ ఇమ్మాయిల్ మనకి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మాస్క్ మ్యాన్. బిగ్ బాస్ ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్కి మనకు టాస్క్ ఇచ్చాడు, ఎవరైతే క్లీనింగ్ సెక్షన్ పెడతారని అడిగారు. అయితే ఇమ్మాయిల్ ఖచ్చితంగా క్లీనింగ్ సెక్షన్లో పెట్టారు. అయితే మాస్క్ మ్యాన్ క్లారిటీ వచ్చేసింది, ఫ్లోర్ ఒకటే కాదు బయట గార్డెన్ కూడా క్లీన్ చేయాలని. అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ ఇచ్చిన టాస్క్ను కూడా మన ఇమ్మాయిల్ కంప్లీట్ చేశాడు. ఇక్కడ ఫుడ్ దగ్గరకు వచ్చినప్పటికి ఇక్కడే బాధేసింది. ఇక్కడ ఫుడ్ తింటుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఇమ్మాయిల్ ఫుడ్ తినలేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏంటి స్ట్రాటజీ ఉంటుంది. ఎలా అంటే, అసలు బిగ్ బాస్కి అర్థమైంది ఏంటంటే, అసలు కామనర్స్ని సెలబ్రిటీస్ ఎలా చూస్తారని అబ్జర్వ్ చేస్తున్నాడు నాకు తెలిసి. అయితే ఇక్కడ కామనర్స్ ఫుడ్ తినేటప్పుడు బిగ్ బాస్ ఇమ్మాయిల్ క్లీన్ అంతా చేసేసాడు. ఫుడ్ కరెక్ట్గా తినేటప్పటికి బిగ్ బాస్ దాన్ని లాకర్లో పెట్టమన్నాడు. అందుకు కామనర్స్ చాలా బాధపడి వాళ్ళ ఫుడ్ అంటే ఇమ్మాయిల్ టాస్క్ చక్కగా చేసేసాడు అని మాస్క్ మ్యాన్ నేను ఎందులోనూ తగ్గను, దేవుడు వచ్చి దిగొచ్చిన నేను తగ్గను, వాళ్ళు ఫుడ్ తింటే లాగేసుకున్నాడు బిగ్ బాస్ అని చాలాసేపు ట్రై చేశాడు. అయితే ఇక్కడ సోల్జర్ పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఆర్గ్యూ చేస్తున్నాడు. కానీ మాస్క్ మ్యాన్ వినిపించుకోకుండా వాళ్ళు ఫుడ్ తినలేదని. అయితే ఇక్కడ దమ్ము శ్రీజతో అరటిపళ్ళు పంపించారు. అరటిపళ్ళు పంపించినప్పుడు ఇక్కడ సెలబ్రిటీస్ అందరూ కూడా కొంచెము స్టాటిక్స్ గేమ్ ప్లే చేద్దామని ట్రై చేశారు. వాళ్ళ ప్రేమాభిమానాలు చూపిద్దామని వీళ్ళు కొంచెం ఎటకారంగా మాట్లాడటం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సెలబ్రిటీస్ అందరూ ఒక గ్రూప్గా ఉండి కామనర్స్ని ఎలా ఓడిద్దామనే ఆలోచనలో మాత్రమే ఉన్నారు. ఇక్కడ కామనర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఒక టీమ్గా ఏర్పడిపోయారు. అప్పుడే వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. నేను ఫ్లడ్ చేయటము, కామనర్స్ని హేళన చేయటము. ఇక్కడ బర్నీ అయితే కామనర్స్ని అయితే అరటిపళ్ళు తీసుకొచ్చినందుకు చాలా హేళన చేశాడు. ఆకలిగా లేకపోయినా వాళ్ళు వచ్చేస్తున్నారు, మనమైతే వాళ్ళని అడిగి వెళ్తున్నాము ఆ ఓనర్ హౌస్లోకి, వీళ్ళు ఎవరి పడితే వాళ్ళు వచ్చి మనం డిస్టర్బ్ చేస్తున్నారని చాలా మూడఫ్గా చేసినట్టు మాట్లాడు. ఇక్కడ బర్నీ టీం అందరికీ కోచింగ్ ఇచ్చేసేటప్పుడే ఫ్లట్టింగ్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ రీతు చౌదరి అలాగే ఇమ్మాయిల్ ఇద్దరు చేత కూడా బర్నీ గేమ్ ఆడిస్తున్నానని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ బర్నీ ఏం చెప్తున్నాడు అంటే, గుండు అనుమానం కంపల్సరీ బర్నీ అనమన్నాడు. ఎందుకంటే చెప్పిన ఇక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనం వీళ్ళకి ఏదో జరుగుతుంది, ఏమవుతుంది అనేది స్టార్ట్ చేశాడు. కావాలని ఇమ్మాయిల్ గుండు అని మాస్క్ మ్యాన్ అన్నాడు. అలాగే రీతు చౌదరి వీళ్ళ దగ్గర అవ్వడం, అలాగే ఐ కాంటాక్ట్ చేయడం, ఇదంతా ఫ్రీ ప్లానెడ్. ఇక్కడ కామనర్సే గెలవాలని ఆడియన్స్ కోరుకున్నారు. సెలబ్రిటీస్లో అయితే సుమన్ శెట్టి చాలా డల్గా ఉన్నాడు. నాకైతే కామనర్సే ఖచ్చితంగా కప్పు పట్టుకెళ్తాడు. అందులోకి దమ్ము శ్రీజ అయితే ఖచ్చితంగానే మంచి ఫైర్ బ్రాండ్లో ఉంది. ఆమెనే నాకు విన్నర్ అవుతుంది అనిపిస్తుంది ఖచ్చితంగా. నాకైతే దమ్ము శ్రీజ అయితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది అనుకున్నాను. సెలబ్రిటీ అయితే ఫస్ట్ ఎలిమెంట్ అయితే సుమన్ శెట్టి ఎలిమెంట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ వాతావరణం కానీ అసలు అది అడాప్ట్ చేసుకోలేకపోతున్నాడు సుమన్ శెట్టి. ఒక కామెడీ కూడా కామెడీ డైలాగ్ కానీ సైలెంట్గా ఉండిపోతున్నాడు సుమన్ శెట్టి. ఇమ్మాయిల్ అయితే కామెడీ చేస్తూ అదే ఆ వాతావరణం అబ్జర్వ్ చేస్తూ చాలా ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ ప్లాన్స్తోనే ఉన్నారు. ఇక్కడ తనుజ ఉందో చూసారా, తనుజ కొంచెం ఓవర్ చేస్తుంది అనిపించింది నాకైతే. కొంచెము షష్ఠి ఇందులో సెలబ్రిటీలో చాలా మంచి అమ్మాయి. ఇక్కడ అయితే
దమ్ము శ్రీజ మంచి అమ్మాయి. మాస్క్ మ్యాన్ అయితే ఖచ్చితంగానే ఉన్నట్టు కుండ బదులు కూడా వేస్తున్నాడు. నేనైతే వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ నా రూల్స్ నేను బ్రేక్ చేయను, ఇలాగే ఉండాలని ఆర్గ్యూ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ భరణి మాత్రం స్ట్రాటజీ ఫాలో చేసేస్తున్నాడు, వాళ్ళందరినీ గైడ్ చేస్తున్నాడు ఖచ్చితంగా. ఈ రీతు చౌదరి వాళ్ళకి దగ్గర అవడం, ఐ కాంటాక్ట్ చేయడం కానీ, ఇలా ఇమనేల్ గుండు అని అనడం కానీ, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్. కామనర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటూ ఐక్యతగా ఉంటే ఈజీగా టాప్ 5లో ఉంటారు. మీరైతే ఎవరైతే కామనర్స్లో కానీ సెలబ్రిటీలో కానీ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు, ఎవరు నామినేషన్ అవుతారో మీరు కామెంట్ చేయండి. అలాగే కామనర్స్ కానీ సెలబ్రిటీ కానీ ఎవరైతే విన్ అవుతారు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. మీరు బిగ్ బాస్ అప్డేట్ ఎప్పటికప్పుడు రోజు అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కోనసీమ టీవీ అఫీషియల్. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.